హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎప్పట్లాగానే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అవి కూడాను మన యూట్యూబ్లో చూసి వచ్చిన మన సబ్స్క్రైబర్స్వి, అలాగే ఇన్స్టా పేజ్ చూసి మనల్ని ఫాలోవర్స్ అనమాట. సో ఇప్పటివరకు నేను ప్రతి వీడియోలో మీకు షేర్ చేసుకున్న ప్రతి బ్లౌజు కూడాను మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఈ రెండింటి ద్వారా వచ్చిన కస్టమర్స్ పేనండి. ఇంకా చాలా మటుకు కొరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నిజంగా ఆ విషయంలో మాత్రం మీరు ఇంత బాగా సక్సెస్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ సక్సెస్ అంతటికీ కారణం మీరేనండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇంకా నలుమూల నుంచి అంటే మనకి యూఎస్ నుంచి కూడా, యూకే నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. అలాగే ఇంకా కలకత్తా అని, మహారాష్ట్ర నుంచి అని, సో ఈ విధంగా కొరియర్స్ వేయడము, ఆర్డర్ పెట్టుకోవడము. సో నిజంగా చాలా హ్యాపీ విషయం అండి అది మాత్రం. సో ఇంకొక విషయం ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక బిజినెస్ అప్డేట్ అని. సో అదేంటంటే స్మాల్ బిజినెస్ అండి, మేము చేద్దాం అనుకుంటున్నాము. నేను, మా వదిన, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో మేమందరము కలిసి ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటూ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. అంటే ఇంకా మీరు ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ తీసుకొని ఆర్డర్ బేస్ మీద మేము తయారు చేసి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి కొరియర్ అయితే చేస్తామన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ అండి. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నీట్గా అంటే చాలా డబుల్ ప్యాకింగ్ అంటాం కదా, అంటే లీక్ అవ్వకుండా మనం ప్యాక్ చేసేటప్పుడు కూడా లీక్ అవ్వకుండా నీట్గా ప్యాకింగ్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ చాలా హైజీనిక్ కూడా ఉంటుంది అనమాట. చేసేది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను అంటే రాబోయే వీడియోస్లో మేము ఎలా తయారు చేస్తాము అవన్నీ కూడాను మీకు వీడియో రూపంలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవాలి కదా, మేము ఎలా చేస్తున్నాం అన్నది మీకు తెలియాలి కాబట్టి. సో మేమైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. సో ఆన్లైన్ ఆర్డర్స్ ఓన్లీ అనమాట. అంటే ఆఫ్లైన్ ఇంకా స్టోర్ అనేది తీసుకోవాలి. సో అది తీసుకున్నాక అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. ఒకవేళ వైజాగ్లో ఉన్న వాళ్ళు, లేదంటే షాప్కి ఎవరైనా రావాలనుకుంటే ఇలా పలానా చోట మేము అడ్రస్ చెప్తామన్నమాట. ఇంకా మేము అదే ఆన్లైన్లోనే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఆఫ్లైన్లో స్టోర్ అనేది తీసుకోలేదన్నమాట, ఒక షాప్ అంటూ తీసుకోలేదు. ఫస్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుందాము. తర్వాత ఇది మనకి కొంచెం క్లిక్ అయితే మనకి ఏంటంటే ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటే సో ఇంకా మనం షాప్ కూడా తీసుకొని పెట్టుకుందామని మేము అనుకున్నాం అనమాట. సో ఇంకా అందుకే అనమాట మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో కూడా అన్నాను కదా. సో అదేనండి విషయం అన్నది. సో ఎవరైనా చక్కగా పికిల్స్ నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు అండి. దీంట్లో ఇంకొక విషయం అంటే గుంటూరు కారం యాడ్ అవుద్ది అనమాట. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళది గుంటూరు కదా, మా వదిన వాళ్ళది విజయవాడ, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళవి ఇక్కడ వైజాగే. సో ఎక్కువగా మనకి పచ్చళ్ళు అనగానే గుర్తుకొచ్చేది గుంటూరు కారంతో చేసినటువంటి పచ్చళ్ళు అయితే ఆంధ్ర స్టైల్లో సూపర్గా ఉంటాయండి. టేస్ట్, కలర్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే మేము అస్సలు యూజ్ చేయము. గుంటూరు కారం అంటే చాలామందికి ఐడియా ఉంటుంది కదా, ఆ మిరపకాయ. ఎందుకంటే మేము అసలు ఇప్పటి వరకు మేము వైజాగ్లో ఉంటున్నా కూడా నేను కానీ మా వదిన వాళ్ళు కానీ మేము అక్కడి నుంచే తెచ్చుకుంటాం అనమాట. కూరలో వేసుకునే సాంబార్ కారం కానివ్వండి మేము పట్టించుకుంటాము. పచ్చళ్ళలోకి కావాలనుకుంటే మేము ఎండుమిరపకాయలు అక్కడే, ఇంకా ఎండాకాలం ఇప్పుడు మే వచ్చేస్తుంది కదా, ప్రతి సమ్మర్ సీజన్లో మేము ఎండుమిరపకాయలు అవన్నీ చక్కగా అక్కడ గుంటూరులో తీసేసుకొని, మిర్చి అడ్డు ఉంది కదా, సో అలాగా తీసుకొని మేము అంతా నీట్గా దగ్గరుండి కారం పట్టించుకొని మేము తెచ్చుకొని ఇక్కడ వాడుకుంటాం అనమాట. మేము ఇక్కడ వైజాగ్లో ఉన్నా కూడా ఇక్కడ కారం అయితే ఎప్పుడు నేనైతే అసలు యూజ్ చేయలేదు, మా వదిన కూడా అంతే అనమాట. అంటే మాకు అక్కడ బాగుంటుంది, అక్కడ అలవాటు అయిపోయింది కదా, సో అవైలబుల్ కూడా ఉంది. నేను వెళ్తూ ఉంటాను, తను వెళ్తూ ఉంటారు కాబట్టి. సో మేము, మా వదిన వాళ్ళది విజయవాడ, మాది గుంటూరు అనమాట. సో విజయవాడ గుంటూరు అన్నా సేమ్ ఒకలాగే. ఎక్కువ విజయవాడ వాళ్ళు కూడా గుంటూరు నుంచి మిరపకాయలు అవన్నీ కూడా విజయవాడ తీసుకెళ్ళి గుంటూరు నుంచి తీసుకువెళ్ళి పట్టించుకుంటూ ఉంటారు కారం. ఎందుకంటే అంత ఫేమస్ అండి గుంటూరు కారం అంటే, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇదనమాట అండి విషయము. బిజినెస్ అప్డేట్ అన్నాను కదా, ఒక స్మాల్ బిజినెస్ లాగా ఫస్ట్ మేము
ఇలాగా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని ఎవరికైనా ఆర్డర్ బేస్ మీద ఏ ఏ పచ్చళ్ళైనా అంటే మేము వెజ్లో ఇంకా టమాటా, పండుమిర్చి, గోంగూర, ఉసిరికాయ, ఇంకా ఉన్నాయి కదా చాలా రకాల పచ్చళ్ళు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ ఆర్ కాల్ చేసిన నేను ప్రైస్ డీటెయిల్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, మీకేం కావాలో, మీరు ఏ పచ్చడి కావాలనుకుంటున్నారో అది కూడా మాకు చెప్తే దాని ప్రకారం మేము ఆర్డర్ తీసుకొని మేమైతే ఆ పచ్చడి చేసి మీకు నేను మీ అడ్రస్కి కొరియర్కి అయితే చేస్తామండి. సో హైజెనిక్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ప్యాకింగ్ కానివ్వండి, మేము తయారు చేసే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా వీడియో రూపంలో అయితే నేను మీకు షేర్ చేస్తానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఇంకేదన్నా ఇంకేదైనా చెప్పాలనుకున్నా మీరు కామెంట్ రూపంలో ఇంకేదన్నా చెప్పచ్చు. మాకు అడ్వైజ్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో అయితే అడ్వైజ్ ఇవ్వచ్చు. సో ఇదండి. సో ఈ బిజినెస్కి మీ అందరి సపోర్టు కావాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్ ఏ విధంగా సక్సెస్ చేస్తున్నారో ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తుందనమాట మన ఈ ఎంబ్రాయిడరీ ఆన్లైన్ బిజినెస్ అనేది. సో ఈ పచ్చళ్ళ బిజినెస్ కూడా మీ అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా. అలాగే నాన్ వెజ్ పికిల్స్ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. మా వదిన చాలా బాగా చేస్తారు. సో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, ఫ్రాన్స్ కానివ్వండి, ఇంకా ఇంకోటి ఏంటబ్బా గుర్తు రావట్లేదు. నాన్ వెజ్ అనగానే ప్రాన్స్ ఎక్కువ మనకి చికెన్, ప్రాన్స్ చికెన్లోనే బోన్లెస్ అని, విత్ బోన్ అని, ఇంకా రకరకాలుగా తను చాలా బాగా పచ్చళ్ళు పడతారు. మా అత్తయ్య గారు కానివ్వండి, మా వదిన, వీళ్ళేంటంటే చాలా బాగా పచ్చళ్ళు పడతారు. మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆ టేస్ట్ మీరు కనుక ఒక్కసారి చూస్తే మళ్ళీ వదులుకోరండి. అంత చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఎందుకంటే మెయిన్ మనం కారం వాడేది సో ఆర్టిఫిషియల్గా మనం బయట ఏవో దొరికేసేసిన ప్యాకెట్స్ తీసుకొచ్చి వాడమండి. ఓన్లీ మేము తయారు చేసిన కారం, అది మేము ఎలా తయారు చేస్తాము, ఎలాగా మేము చేసేది కూడా ప్రిపరేషన్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో అయితే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి. సో దాంట్లో అయితే నో డౌట్ అనమాట. మెయిన్ కారం విషయంలో పచ్చడి అంటేనే మనకి కలరు, ఘాటు, మనకేంటంటే అదే కదా పర్ఫెక్ట్గా మనకి చూడగానే మనకి అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే కలరు అండ్ మెయిన్ కారం. నేనైతే అదే అనుకుంటాను, కారం వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి అనేసి. సో అదండి ఇంకా చెప్దాం అనుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా బ్లౌజెస్ చూసేద్దాము. నెక్స్ట్ అది ఇంకా ఏదో ఒక నేమ్ కూడా అనుకున్నాము. ఆ నేమ్ అంటే ఆఫ్లైన్ స్టోర్ ఏదన్నా మేము స్టార్ట్ చేసుకుంటే మేము పచ్చళ్ళది బిజినెస్కి ఒక నేమ్ అనుకున్నాము. అది మేము ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో కన్ఫర్మ్ అయ్యాక ఆ నేమ్ కూడా ఆఫ్లైన్ స్టోర్ మేము స్టార్ట్ చేశాక మీకు అడ్రస్ కానివ్వండి, ఆ నేమ్తో ఉన్న అడ్రస్, మా షాప్ నేము, అడ్రస్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. అప్పుడు మీకు చెప్తానమాట. సో ఇప్పుడైతే ఎన్ఏడి నుంచి అనురాధ గారండి మనకి 3 బ్లౌజెస్ అయితే ఇచ్చారు అండ్ శారీస్ 3 తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెప్పేసి మన ఛానల్లో ఉన్న డిజైన్స్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి అనురాధ గారు. 3 బ్లౌజెస్లో ఒక బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నారు, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. 2 మాత్రం నార్మల్గా వర్క్ ఒకటి చేసి ఇమ్మన్నారు, అది చూస్తాను ఎలా ఉందో అన్నారనమాట. సో మనం ఒకటైతే స్టిచ్చింగ్ చేసాము, అది కట్ వర్క్ది అనమాట. ఫస్ట్ ఈ బ్లౌజ్ చూద్దాము. అయితే ఒకటి మాత్రం కొత్త శారీ అండి, అంటే చెప్పారనమాట తనే. 2 మాత్రం ఓల్డ్ శారీస్, ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదా, కొంచెం 10 years అలా అయిపోయిన శారీస్కి కొంచెం మనం ట్రెండీ లుక్ వచ్చే డిజైన్స్ అయితే వేసామన్నమాట. తను సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి శారీ వచ్చేసి ఇదండి. మొత్తం అంతా శారీ అంతా బ్లూ వస్తుంది, పళ్ళు మాత్రం ఇలా గ్రీన్ వచ్చింది. అయితే తను బ్లూ కలరే తీసేసుకున్నారు. అంటే అడిగారు నన్ను ఏది తీసుకుంటే బాగుంటుందని. తీసుకుంటే బార్డర్ కలర్ అనేది తీసుకోమని చెప్పాను. బార్డర్ అంటే ఇంకా గోల్డ్ కలరే, గోల్డ్ అంతా తేలిపోయినట్టు ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా బ్లూనే బాగుంటుందని చెప్పేసి బ్లూ తీసుకున్నారనమాట. సో బ్లూ మీద మనం ఈ విధంగా శారీలో ఈ బార్డర్ మీద అంతా పింక్, ఇంకా డార్క్ గ్రీను, ఇంకా గోల్డ్, ఈ 3 కాంబినేషన్స్తో మనమైతే ఈ విధంగా డిజైన్ సెలెక్ట్ చేసి వేసామండి. అయ్యో చాలా చాలా బాగుందన్నమాట ఈ డిజైన్ అయితే, అసలు సూపర్గా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి ఇదైతే, చాలా అంటే చాలా బాగుంది.
చాలామంది ఇప్పటికీ ప్రైజెస్ 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 అంటున్నారు. నాకు నా వీడియోని స్క్రీన్ షాట్ తీసి నాకే పంపిస్తున్నారనమాట, ప్రైస్ చెప్పండి అని. సో ప్రైజెస్ నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు కొంచెం వీడియో ఎండింగ్లోకి వెళ్ళి చూస్తే చక్కగా ప్రైజెస్ అన్నీ కూడా తెలుస్తాయి కదా. ఇదేంటంటే డబల్ లైన్ లాగా వస్తుందండి. నాకైతే ఈ మెయిన్ ఈ డబల్ లైన్ అంటే ఒక కలరు, ఒకటేమో ఒక కలర్, ఒకటేమో ఒక కలర్ అన్నట్టు ఇలా డబల్గా వస్తే నాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మగ్గంలో వాళ్ళు వేస్తారు కదా, ఆ లోడింగ్ స్టిచ్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది అనమాట. అవుట్లైన్ అంతా గొలుసు కుట్టులాగా వచ్చి. అయితే నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, వాట్సాప్లో మెసేజ్ చేశారు. నేను వేసిన స్క్రీన్ షాట్ డిజైన్ తీసి, సిస్టర్ మీరు ప్రతి డిజైన్కి డబల్ స్టిచ్ వేస్తారా అని అడుగుతున్నారు. ప్రతి డిజైన్కి డబల్ స్టిచ్ వేస్తూ కూర్చుంటే ఇంకా టైం అంతా అక్కడే గడిచిపోద్ది అనమాట. నేను ప్రతి డిజైన్కి వేయనండి. ఏదైనా పల్చగా ఉంది అన్నట్టుగా నాకు అనిపిస్తే డిజైన్ మొత్తం వేసాకో లేకపోతే మధ్యలోనూ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొంచెం పల్చగా ఉన్నాయి స్టిచెస్ అనిపిస్తే మాత్రం, ఇది కదిలిపోయింది, పల్చగా ఉన్నాయి స్టిచెస్ అని అనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా అవుట్లైన్ వరకైనా నేను డబుల్ స్టిచ్ వేస్తాను. ఇప్పుడు దీనికి నేను డబుల్ స్టిచ్ వేసాను అనమాట. ఎందుకంటే జస్ట్ అవుట్లైన్ వరకే. ఇప్పుడు పింక్ గోల్డ్ ఉంది కదండి, అది చాలా పల్చగా పడుతుంది అనమాట. డిజైన్ లుక్ అయితే చాలా బాగుందండి. ఇది యాస్టేజ్ మగ్గంలో ఎన్ని బ్లౌజెస్ చేయించుకున్నారో చాలామంది. నెక్స్ట్ ఇంకొక విషయం అండి, మగ్గం వర్క్స్ కూడా మనం చేస్తామన్నమాట. సో ఎవరైనా మగ్గం వర్క్స్ చేయించుకోవాలనుకున్నా కూడా పింట్రెస్ట్లో కానీ లేకపోతే గూగుల్లో ఏదైనా మనకు డిజైన్స్ పంపించినా దాన్ని బట్టి మనం యాస్టేజ్గా చేసేస్తాము. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను వాట్సాప్లో నా కాంటాక్ట్ అయితే నేను మెన్షన్ చేస్తాను అనమాట. ఇదే డిజైన్ మగ్గంలో చాలా మటుకు మేము చేయించామండి, చాలా బాగుంటుంది కూడా. చూడండి, అయితే దీంట్లో ఏంటంటే ఎక్కువగా ఒక కలర్ హైలైట్ అవుతుంది అనమాట. ఈ లీఫ్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ లీఫ్కి గోల్డ్ వేసాను. ఎందుకంటే ఇంకా శారీ అంతా గోల్డే వచ్చేసింది కదా ఎక్కువగా. సో ఇలాగా గోల్డ్ అంటే ఇది కొంచెం గోల్డ్ ఇంకా ఏమంటే సంపంగి కలర్ ఏదో కొంచెం మిక్స్ అయిపోయి ఉందన్నమాట. ఇంకా అందుకే ఇలా వేసాను. బుటీస్ ఏమో ఇలాగ మగ్గం బుటీస్లాగా ఇచ్చేసాను అనమాట. ముడికుట్టు బుటీస్ అంటాం కదా, సో అదనమాట. అసలు బ్లూ మీద చాలా బాగా కనిపిస్తుంది. పింక్ ఇంకా గ్రీన్ కూడా యాడ్ చేశాను. గ్రీన్ కూడా ఉంది శారీలో, సో గ్రీన్ కూడా అక్కడక్కడ వేసాను. అయితే లత్కన్స్ తను వద్దన్నారు. లత్కన్స్ వేసేటట్టయితే నేనైతే 1200 ఛార్జ్ చేస్తానండి. ఇది లత్కన్స్ వద్దన్నారు కాబట్టి 1000 రూపీస్. సో అలాగనమాట, అలా రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. ఇదేంటంటే చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్, ఎంత బాగుందో చూడండి. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి. దీనికి 2 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి. ఒకటేమో ఇది సింపులే, అంటే స్ట్రైట్ లైన్ అలా ఇవ్వలేదు అసలు ఈ డిజైన్కి, ఇలా వచ్చింది సింపుల్. ఇది హెవీగా అంటే మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. నాకు దానికన్నా ఇదే చాలా బాగుంది లుక్. అయితే ఎంత బాగుంది లుక్ చూడండి. చక్కగా కుందన్ పెడితే మధ్యలో చిన్న కుందన్ పెట్టేస్తే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్లో వేసాము మొత్తం. ఇంకా ఫ్రంట్ నెక్కి, హ్యాండ్స్కి, బ్యాక్ నెక్కి నేను ఇది మాత్రం జస్ట్ ఇది లైన్ మాత్రం పల్చగా వచ్చేసిందండి బాగా. సో అందుకనే నేను డబల్ స్టిచ్ వేసాను అనమాట. సో అది మనం చెక్ చేసుకుంటే చాలన్నమాట. ప్రతిదీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ ఎంత చెప్పాలి చెప్పండి సిస్టర్, ప్రైస్ ఎంత చెప్పండి అంటున్నారు. నేను చెప్తూనే ఉన్నానండి, ప్రతి వీడియోలో చెప్పలేకపోయినా ప్రైస్ అన్నది మనం ఏంటంటే ఒక 1 అవర్కి ఇంత అని, స్టిచెస్ 50,000 స్టిచెస్ ఉంటే ఒక 1 అవర్ అని అలాగా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పుకోవడమేనండి. నెక్స్ట్ డిజైన్కి శారీ వచ్చేసి ఇది ఓల్డ్ శారీనేనండి. ఇది ఓల్డ్ శారీ అన్నారు. దీనికి బ్లౌజు దీంట్లో ఇలా కలర్స్ ఉన్నాయి కదా, గ్రీన్ అండ్ బ్లూ. సో ఆ 2 కలర్స్తో గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసేసుకున్నారు విడిగా. దాని మీద మనం ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. బ్లూ అండ్ గోల్డ్ ఇంకా గ్రీన్, ఈ 2 కాంబినేషన్స్ తీసుకోమన్నారు. అసలుకి శారీలో కలర్ అయితే ఇలా వచ్చింది, కాఫీ కలర్ లాగా ఉంది ఇది. సో అది కాకుండా జస్ట్ ఈ 2 కలర్స్ని హైలైట్ చేసి వేయమన్నారు అనమాట. ఇలా వేసాము, స్టిచ్చింగ్ చేసాము. ఇది ఒకటి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నారు అన్నాను కదా. సో ఈ విధంగా కట్ వర్క్ నీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది. మన దగ్గర స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఈ కట్ వర్క్ మెయిన్ అనమాట. కట్ వర్క్ చక్కగా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంకా బూటీస్ ఇలా ఇచ్చేసాను.
అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఇస్తారు. కుందన్స్ అడిగి పెడదామా అని అనుకుంటున్నాను, ఇంకా అడగలేదు కుందన్స్ పెట్టినా వద్దా అని. అడుగుతాను, అడిగి పెట్టమంటే కుందన్స్ జస్ట్ అక్కడక్కడ ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ డిజైన్ అండి, ఇదైతే ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయండి. ఈ డిజైను అంతా ముడిపుట్టుతో ఎంబోజ్ అవుతూ మళ్ళీ చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్. ఈ డిజైన్ అయితే సూపర్ అండి. నేను అంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా సుధా గారు ఒకటి వేయించుకున్నారు, తిను అనురాధ గారు, ఇంకొక కస్టమర్ కూడా సేమ్ ఇదే డిజైన్ వేసాను, అది చూపిస్తాను. అది ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాన్నారు. తిను మాత్రం యూట్యూబ్ ఛానల్ చూసి మన స్క్రీన్ షాట్స్ అన్నీ మనకు పెట్టారనమాట. మన వీడియోలో ఉన్న స్క్రీన్ షాట్స్ అన్నీ కూడాను. అసలు ఎంత బాగుందో చూడండి. శారీ కలరు పట్టు శారీ, అదే ఉప్పాడ శారీ అంటాం కదా. అయితే అసలు ఈ శారీ చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చింది కలర్ కాంబినేషను. అసలు ఏ కలర్ వాడాలి అని నాకు అనిపించింది. ఇంకా ఏ కలర్ వాడితే బాగుంటుంది, బాగా హైలైట్ అవుద్ది అంటే గోల్డ్ సిల్వర్ ఉంది, అక్కడక్కడ సిల్వర్ ఉంది, గోల్డ్ సిల్వరు. అండ్ ఈ శారీ ఏంటంటే కల్నేత అండి, కల్నేత షర్ట్స్. కొన్ని శారీస్ ఏంటంటే కలర్స్ పిచ్చెక్కిపోద్ది అనమాట. మనం ఏం వేయాలి అలా ఆలోచించేసరికి టైం అంతా అక్కడే తినేస్తుంది. కొన్నిటికి, నేను అన్నిటికీ కాదు, అన్ని శారీస్కి కాదు, కొంచెం కల్నేత టైప్లో వచ్చిన వాటికి. సో నేను గోల్డ్ ఎక్కువ హైలైట్ చేశాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా పర్పుల్ మీద. ఇంకా లైట్గా వీటికి కుందన్స్ అయితే పెట్టాను ఈ ఫ్లవర్ మధ్యలో, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. నేను అలాగా ఆ మధ్యలో ఉన్న బుటీని తీసేసి ఇంకా బుటీస్ అదే కుందన్ పెట్టాను. భలే ఉంది డిజైన్. ఇదే డిజైన్ ఇంకోటి కూడా వేసాను, అది కూడా చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ ఎంత క్యూట్గా వచ్చాయి చూడండి, బాగుంది కదా. అసలు ఎంత అదిరిపోయి లుక్ వచ్చిందో. అండ్ ఫ్రంట్ నెక్ క్రాస్లో వేసాను. సో ఇంక ఈ 3 డిజైన్స్ అయితే అనురాధ గారివి. తనకి ఇంకా ఫోన్ చేయాలి, తనే అసలు చేసి వచ్చేస్తా అన్నారు కానీ మరి ఇంకా రాలేదు. మళ్ళీ ఒకసారి కాల్ చేసి చెప్పాలి. నెక్స్ట్ సేమ్ డిజైన్ అన్నాను కదా, ఇది వచ్చేసి మన ఇన్స్టా పేజ్ చూసి వచ్చారండి. తిని వచ్చేసి లక్ష్మీ ప్రసన్న గారు అనమాట. సేమ్ డిజైన్, అసలు ఎంత బాగుందో. ఇవి రిపీటెడ్గా ఆర్డర్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. అయ్యో కొంచెం ఇంకా కుందన్స్ పెట్టలేదు, ఇందాక అయిందనమాట వర్క్ అనేది. ఇంకా థ్రెడ్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను. దీనికి శారీ గ్రీన్ అండి, ఇలాగ గ్రీను గోల్డ్ అలా వచ్చింది. అయితే సిల్వర్ కూడా యాడ్ చేయమన్నారు, ఇంకేదన్నా యాడ్ చేయండి అంటున్నారు, పర్పుల్ అలాగా. అంత బాగోదేమో, వద్దులే అండి సిల్వర్ యాడ్ చేద్దాము. ఇంకా శారీ కలర్ గ్రీన్ గోల్డ్, ఈ 3 కాంబినేషన్స్తో వేద్దాము, బాగుంటుందండి అన్న. హైలైట్ చేయండి మీరు బాగా అన్నారు. సో హైలైట్ అయ్యింది, కంపల్సరీగా అవుద్ది కూడా ఖచ్చితంగా. ఎందుకంటే మనం చక్కగా జరీ ఎక్కువగా యూజ్ చేసాము. ఈ ముడికుట్టు చూసారా అంతా సిల్వర్ వచ్చి చక్కగా ఎంబోజ్ అవుతూ ఎంత బాగుందో. ఇలా కుందన్స్ పెట్టేస్తే అల్టిమేట్గా ఉంటుంది. ఇది కుట్టించాలి, పంపించాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి వచ్చాక నేను కుందన్స్ పెడతా వీటి మధ్యలో, చాలా బాగుంటుంది అప్పుడు లుక్ అయితే. ఇంకా హ్యాండ్స్ అనేది బార్డర్ వచ్చేసింది, ఇలాగ జరీ బార్డరు. సో ఇంకా మరి దాని మీద వేస్తాను, బాగానే కనిపిస్తుందని చెప్పేసి. ఎందుకంటే డల్గా ఉంది బార్డర్, అంత హైలైట్ అవ్వట్లేదు జరీ. సో ఇలా వేసామండి, బాగుంది కదా. ఇంకా కుందన్స్ పెట్టాలి హ్యాండ్స్ కూడా. సో ఇంకా ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ ప్రసన్న గారు, మన ఇన్స్టా పేజ్ చూసి మన షాప్కి అయితే వచ్చి ఇచ్చినందుకు బ్లౌజెస్. నెక్స్ట్ ఇది మనకి బెంగళూరు నుంచి తన పేరు సుష్మా గారు అనుకుంటా, సుష్మా గారు 2 బ్లౌజ్ పీసెస్ పంపించారండి. ఉండండి ఒక నిమిషం. దీనికి చిన్నది ఇలా పీస్ కట్ చేసి పెట్టారు, ఎల్లో కలర్ది. దానికోసమే చూశాను. అంటే నేను దారం చూసేసుకున్నాక ఇంకా పీస్ ఎక్కడో పెడతాను, అక్కడ మిస్ అయింది. అంటే జస్ట్ మీకు షేర్ చేద్దాం అనిపించి. ఎల్లో కలర్ అనమాట, శారీ మొత్తం ఎల్లో కలర్ని. ఇది నేను ఆది బ్లౌజ్ పంపించారు. ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇది అసలు ఇప్పటికి అయిపోవాలి కానీ కొంచెం పనుండి నేను బయటకు వెళ్ళడం వల్ల ఇది ఒక్కటే చేయగలిగాను. సో ఇది మన పేజ్లో ఉన్నదాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. శారీ అంతా సిల్వరు అండ్ ఎల్లో, ఇది ఎల్లో అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. దీని మీద కూడా చక్కగా లైన్స్ వచ్చిన డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే శారీ అంతా ఇదిగోండి ఇలా గ్రీన్ అని చెప్పేసి మనకి పిన్ చేసి పంపించారు. ఇలాగా మనకి ఏంటంటే శారీసే పంపించాల్సిన అవసరం లేదండి. ఎవరైనా కొరియర్ చేయాలనుకుంటే ఇలాగా
చిన్న పీస్ శారీ, ఈ శారీ అంతా ఇది అన్నారు గ్రీను. సో ఇలా పిన్ చేశారు, పిన్ చేసేసి మనకి పంపించేశారు అనమాట. సో ఇంకా స్టిచ్చింగ్ అయితే వద్దన్నారు, ఓన్లీ వర్క్ ఒకటి చేసి పంపించమన్నారు సుష్మా గారు బెంగళూరు నుంచి. సో మనం ఈ విధంగా డిజైన్ చేసాము. ఇంకా క్లాత్ అటాచ్ చేసింది తీయలేదు. బాగుంది కదా కలర్ కాంబినేషన్కి. అక్కడక్కడ థ్రెడ్స్ ఉన్నాయి, థ్రెడ్స్ కూడా కట్ చేయాలి. హ్యాండ్స్ కూడా అబ్బా సిల్వర్ జరీ భలే ఎలివేట్ అవుతుందండి. ఇలాగా డబల్ బోర్డర్ లాగా వచ్చేస్తుంది, గ్యాప్ బోర్డర్ లాగా. సో చక్కగా దీని మీద సరిపోయింది అనమాట ఈ డిజైన్. ఈ పీకాక్స్ అనేవి చక్కగా ఈ లైన్లో కరెక్ట్గా సరిపోయినాయి కదా, బాగుంది. ఇంకా నీట్గా వచ్చింది ఫినిషింగ్. కట్ చేయాలి థ్రెడ్స్, అక్కడక్కడ ఉన్నాయి థ్రెడ్స్ కట్ చేసి కొందర్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో సిల్వర్ జరీతో బాగుంటుంది, అందులో బ్లూ మీద భలే కనిపిస్తుంది. కొన్ని కలర్ కాంబినేషన్ వల్ల కూడా చాలా బాగా హైలైట్ అవుతాయి కదా. సో ఇంకా ఇది కూడా స్టిచ్ చేయాలి. అయిపోయాక ఒకవేళ వీలైతే షేర్ చేస్తా, టైం ఉంటుందో ఉండదో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయండి, రథసప్తమి వచ్చేస్తుంది. ఇంకా రథసప్తమి తర్వాత రథసప్తమికైనా ఎండ నిలబడుద్ది అంటారు. అంటే ఎండలు కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. ఒక 2 days నుంచి అయితే కొంచెం ఉక్కపోత అనిపిస్తుంది, మధ్యాహ్నాలు కొంచెం ఉక్కపోతగా అనిపిస్తుంది అనమాట. స్టార్ట్ అయిపోతున్నాయి, చలికాలం వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే పికిల్స్ గురించి చెప్పాను కదా మీకు. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, డిజైన్స్ అయినా సరే, పికిల్స్ అయినా సరే, ఎవరైనా ఆర్డర్స్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో పికిల్స్ అయితే మీకు ఏంటంటే ఇంత టైం అని చెప్తాం, మరి బ్లౌజెస్కి అంత టైం కాదు. జస్ట్ ఒక 1 week అయితే 1 week లోపలే అనుకుంటున్నాను. ఒక 5 days to 1 week లోపలైతే మీకు డిస్పాచ్ అయితే అయిపోతుందండి. సో ఫాస్ట్గానే అయిపోతుంది. సో అంటే ఫాస్ట్ అంటే మరి 1 or 2 daysలో కాదు, ప్రిపేర్ చేయాలి కదా. సో మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నాను ఈ ఆన్లైన్ బిజినెస్, పికిల్స్ బిజినెస్ అనమాట. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాట్సాప్ త్రూ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే పికిల్స్ మాత్రం, ఆ పికిల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఆర్డర్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.